ఎయిట్. ఎయిట్ ఇలా రాస్తే ఎయిట్. ఇలా తిప్పితే, అడ్డంగా తిప్పితే ఏమొస్తుంది? ఏమొస్తుంది? ఎయిట్ని నిలువుగా రాస్తే ఎయిట్, అడ్డంగా తిప్పితే ఆ టర్మ్ని ఏమంటాము? ఆ లెటర్ని ఏమంటాము? ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ అంటే ఎంత చేసినా ఇన్ఫినిటీ రాస్తే అది పోతూనే ఉంటుంది, కానీ దానికి ఎండ్ పాయింట్, ఫుల్ స్టాప్ అన్నది లేదు. అవునా? అవునా కాదా? అంటే ఇవాళ మనం చేసే జపమైనా కానీ, పూజ అయినా కానీ, మంచి పనైనా కానీ, ఇవాళ చాలా మంచి రోజు. మీరు ఏ వ్యాపారం ప్రారంభించినా అది ఇన్ఫినిటీ అద్భుతంగా ముందుకు వెళ్తుందే కానీ ఎక్కడ స్టాప్ చేయదు. అది ఇవాళ ఒక్క రోజైనా ఆల్రెడీ ఏడైపోయింది, ఇంకా ఇప్పుడు నేనేం చేస్తాను అని డౌట్ వస్తుంటుంది కదా. ఇవాళ కాదండి, ఆగస్ట్ ప ఆ, ఇర 23 వరకు ఏమో ఉందండి. ఈ రోజులన్నీ కూడా చెయ్యొచ్చు. దీనికి లియో మంత్, ప్రో లియో మంత్ అని అంటారు దీన్ని. లియో సెషన్ అని అంటారు. అందరికీ నా స్క్రీన్ కనిపిస్తోందా? ఇక్కడ చూడండి. అసలు లయన్స్ గేట్ అంటే ప్రతి ఒక్కరు సింహద్వారం, సింహద్వారం, సింహద్వారం అని మాట్లాడుతూనే ఉంటారు కదా. ఈ సింహద్వారం అంటే ఏంటి? అమ్మవారికి అమ్మవారి సింహాసనానికి ఎన్ని సింహాలు ఉంటాయి? 4 సింహాలు చుట్టుపక్కల ఉంటది. శ్రీమత్ సింహాసనేశ్వరి అని అంటారు అమ్మవారిని. అవునా? ఆ సింహం ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మవారి వాహనం సింహమే ఎందుకు అయింది? ప్రతి ద్వారానికి సింహద్వారం, ముఖద్వారమే సింహద్వారం అని ఎందుకు అంటారు? ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పుడు తెలుసుకోండి. సింహద్వారం అంటే ఈ లయన్స్ గేట్ పోర్టల్ అని ఇవాళ ఎయిట్ని తిప్పిచ్చి రాస్తే ఇన్ఫినిటీ అవుతుంది. అలానే ఇవాళ ఏమి చేసినా అంతా అద్భుతంగా ఉంటుంది. అది పెరుగుతూనే ఉంటుంది, కానీ వెనక్కి వచ్చే ఆస్కారమే లేదు. ఇది ఎందుకంటే సన్ నుంచి వచ్చే కిరణాలు ఈ ఈ లయన్ సీజన్ అంటే ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం ఆ ఆకారం సింహంలా ఉంటుంది. ఆ చుక్కలన్నీ కలిపితే వచ్చే ఆకారం సింహంలా ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఇంగ్లీష్ వెస్టర్న్ క్యాలెండర్ ప్రకారం లయన్ అంటే వాళ్ళ టర్మినాలజీలో లియో, కాబట్టి దీన్ని లియో సీజన్ అని పేర్కొన్నారు. అదే ఆ సీజన్లో, ఆ లియో సీజన్లో సూర్యుడి సూర్యుడి యొక్క కాంతులు ఉత్తరం పక్కన మనకు ఒక చుక్క చాలా బ్రైట్ గా కనిపిస్తుంది. ధృవ నక్షత్రం ఇలా అంటారు కదా, అలాంటి నక్షత్రం. ఆ నక్షత్రం పేరు సైరస్. నక్షత్ర మండలిలోనే అతి కాంతివంతమైన నక్షత్రం సైరస్. ఆ సైరస్ నక్షత్రం పైన ఈ లియో మాసంలో సూర్యుని కిరణాలు ఈ 8వ తేదీ పుష్కలంగా పడుతుంది. కాబట్టి ఈరోజు చాలా అత్యుత్తమైన రోజు. డైరెక్ట్గా సుప్రీం శివుణ్ణి కలవడానికి శివుడి దగ్గర, మన సృష్టికారుడైన జగన్మాత శివుని దగ్గర మన కోరికలు, మన విషెస్ అన్నీ అక్కడ పెట్టడానికి డైరెక్ట్గా ఈరోజు అన్ని గేట్స్ ఓపెన్ అయిపోతాయి. ఎక్కడ ఆపే పని లేదు, బ్రేక్స్ లేవు, ట్రాఫిక్ సిగ్నల్స్ లేవు, రెడ్ సిగ్నల్స్, ఏం స్పీడ్ బ్రేకర్స్ ఏం లేవు, డైరెక్ట్గా వెళ్ళిపోతాయి. మరి పుణ్యమే వెళ్తుందా, పాపం వెళ్ళదా అంటే పాపం కూడా వెళ్తుంది. ఈరోజు ఎంత పాపం చేస్తారో అది కూడా రెట్టింపు అవుతుందే కానీ మీ కర్మచక్రంలో తగ్గదు. ప్రతిరోజు రెట్టింపు అవుతూనే ఉంటుంది, కానీ తగ్గదు. ఈరోజు మీరు ఒకరిని బాధ పెట్టి ఆ కర్మని మోసారంటే అది కూడా రెట్టింపు అవుతుంది. ఒకరిని సంతోషపెట్టి ఆ అదృష్టాన్ని మోసారంటే అది కూడా రెట్టింపు అవుతుంది. అలాగే ఇవాళ ఏడ్చినా రెట్టింపు అవుతుంది, నవ్వినా రెట్టింపు అవుతుంది. మనసులో ఒకరి గురించి చెడుగా ఆలోచించిన ఆ కర్మ కూడా మనకు రెట్టింపు అవుతుంది. ఈ లియో మాసం అన్నది ప్రతి సంవత్సరం
జూలై 28 నుంచి ఆగస్ట్ 12 వరకు వచ్చే మాసాన్ని వీళ్ళు ఇంగ్లీష్లో లియో సీజన్ అని అంటారు. అందులో ఆగస్ట్ 8 డైరెక్ట్గా కిరణాలు ఆ సైరస్ అన్న చుక్క పైన పడుతుంది. కాబట్టి ఇది చాలా పవర్ఫుల్ అన్నమాట. లియో గేట్ గురించి అందరికీ అర్థమైందా? ఒకసారి అర్థమైందా లేదా చెప్పండి. సో బేస్డ్ ఆన్ దట్ నేను మళ్ళీ ఆ సింహం ఎలా కనెక్ట్ అయింది అన్నది చూపిస్తాను. ఇక్కడ చూడండి, మీరు నక్షత్రాలు చూసేటప్పుడు ఆకాశంలో కొన్ని నక్షత్రాలు స్ట్రైట్‌గా ఉంటాయి. కొన్ని నక్షత్రాలు ఎస్ లాగా ఉంటాది. అంటే షేప్. మీరు ఆ నక్షత్రాలనన్నీ ఆ చుక్కలనన్నీ కలిపితే మీకొక షేప్ వస్తాది. అలా ఈ నక్షత్రాలు ఈ నక్షత్రాలన్నీ నక్షత్ర మండలిలో చాలా ఇంపార్టెంట్, శక్తివంతమైన, కాంతివంతమైన నక్షత్రాలు. ఒక్కొక్క నక్షత్రం పైన కిరణాలు పడిందంటే అది ఒక్కొక్క విధమైన శక్తిని మనకు జనరేట్ చేసి భూమి పైన నక్షత్ర మండలికి ప్రతి ఒక్క భువనానికి ట్రాన్స్ఫర్ చేస్తుందన్నమాట. మరి ఈ నక్షత్రాలన్నిటినీ కనెక్ట్ చేశామంటే మనకొస్తున్న ఆకారం చూడండి, సింహం. ఎంత గంభీరంగా ఉంది. రాజుల కాలంలో నుంచి ఇంటి ముందర ఎందుకు సింహ బొమ్మలు పెడతారు? సింహద్వారం అనేసి ఇంటి ముఖద్వారానికి ఇక్కడ చెప్పాను ఇక్కడ పెట్టాను కదా, సింహం యొక్క బొమ్మని ఎందుకు పెడతారు? ఎందుకంటే అంత పవిత్రమైనది దాని శక్తి కాబట్టి. అండ్ ఎవ్వరు ఆ నెగటివ్ ఎనర్జీస్ ఆ శక్తి లోపలికి రాలేదు. ఎంత సంపాదించినా, ఎంత మంచి పోగు చేసుకున్నా అది రెట్టింపు అవ్వడానికే ప్రయత్నిస్తుంది కానీ తగ్గించడానికి చూడదు. కాబట్టే అందరూ సింహాల్ని ఇంటి ముందర పెడతారు, ఇంటి ముఖద్వారానికి వేస్తారు. అమ్మవారి వాహనం కూడా సింహ వాహనం. అమ్మవారిని మనము డైరెక్ట్‌గా రీచ్ అవ్వాలంటే ముందు ఆమె యొక్క వాహనాన్ని మనము ఆహ్, పూజించాలి. ఆమె యొక్క వాహనాన్ని మనము ప్రేమించాలి. ఆ వాహనాన్ని మనము మనకు ఆశీర్వదించేలా చేసుకోవాలి. దాని ద్వారానే మనము అమ్మవారికి దగ్గరవ్వగలము. అలానే 4 పక్కల అమ్మవారి సింహాసనానికి 4 సింహాలుంటది. ఒక సింహం ఉంటేనే ఇంత పవర్ ఉందంటే నక్షత్ర మండలిలో ఆమె చుట్టూ కొన్ని వేల సింహాలు తను కూర్చునే సింహాసనానికే 4 సింహాలు. తను నిత్యము కూర్చొని సంచరించడానికి తనకొక సింహం ఉందంటే తను ఎంతటి శక్తివంతురాలు. కాబట్టి ముఖద్వారం అంటే ఇప్పుడు అందరికీ అర్థమైందా? ఎందుకు సింహాన్నే పెడతారు? పిల్లి బొమ్మ పెట్టుకోవచ్చు కదా, కుక్క బొమ్మ పెట్టుకోవచ్చు కదా, ఎందుకు పెట్టుకోరు? శక్తి. ఏ బొమ్మని పెడితే శక్తి వస్తుందో అది పెట్టాలి కాబట్టే దానికి సింహాన్ని పెట్టారు. అదే సింహద్వారం. ఈరోజు ఓపెన్ అవుతున్నది కూడా సింహద్వారం. డైరెక్ట్గా మన కోరికలు, మనం చేసే మంచి అంతా ఆ పరమశివుడు జగన్మాత పాదాల దగ్గరికి అడ్డు లేకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. మరి ఈరోజు ఈ సింహద్వారం ఓపెన్ అయిన రోజు, తెరుచుకున్న రోజు మనము ఏదన్నా ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేసినా, కొత్త పని స్టార్ట్ చేసినా అది చాలా అద్భుతమైనది. అలానే రోజు రోజుకి సమృద్ధిగా ఇంప్రూవ్ అవుతూనే ఉంటుంది కానీ తగ్గదు. అలానే మీరు జపం చేసిన, పూజ చేసిన ఏదైనా ఇన్ఫినిటీతో మల్టిప్లై అవుతాది. ఇన్ఫినిటీతో మల్టిప్లై అయితే ఆన్సర్ ఏమొస్తుంది? ఏ నెంబర్ అయినా సున్నాతో మల్టిప్లై చేస్తే సున్నా వస్తుంది. అదే ఇన్ఫినిటీతో మల్టిప్లై చేస్తే దానికి తిరుగులేదు, దానికి ఎండ్ లేదు. అంటే అంత అద్భుతమైనది. అనేకం విశ్వంలోకి చేరిపోతుంది పూర్తిగా. ఆ విశ్వమే మనకు సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అలానే ఇవాళ ఎంత పాజిటివ్ థాట్స్‌తో ఎవరిని తిట్టకుండా ఉంటారో అంత అద్భుతమైన జీవితాన్ని మీరు ఎప్పుడూ పొందగలరు.
ఈ ఇప్పుడు మనము ఎనర్జీ తీసుకోవాలి అంటే ఈ ముద్ర పెడతామా? అలాగే యూనివర్స్ నుంచి ఈ ఎనర్జీని తీసుకోవాలంటే అమ్మవారు కూర్చునే ఇది అయినా కమల ముద్ర పెట్టాలి. లోటస్ ముద్ర ఎలాగా ఈ రెండు వేలని ఇలా కనెక్ట్ చేసి చిటికెల వేలని కనెక్ట్ చేసి ఇలా ఇలా యూనివర్స్లో నుంచే వచ్చే శక్తిని స్వీకరిస్తూ ఉండాలి. ఓకేనా? అర్థమైందా? సింహద్వారం అంటే ఏంటి? ఏ ముద్రలో మనము శక్తిని స్వీకరించాలా ఇవాళ అన్నది అర్థమైందా? కమల ముద్ర. ఈ రెండు వేళ్ళని ఇలా కనెక్ట్ చేసి ఇలా పెట్టుకొని మనము శక్తిని స్వీకరించాలి. ఓకేనా? బాగా చూడండి. చిటికెన వేలు, బొటన వేలు ఇలా. కనిపిస్తోందా?